హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ఫుడి. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. సో నేను ఈరోజు ఈ వీడియోలోని వంకాయ ముద్దకూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియో నేను వరకు ఫాలో అయిపోండి. సో ఇదైతే ఒక ఆంధ్ర రెసిపీ అండి. సో ఈ ఆంధ్ర రెసిపీని నా స్టైల్లో మేము ఎలా తయారు చేసుకుంటామో ఆ విధానాన్ని మీకు చూపిస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే ఇలాగ తెల్ల వంకాయల్ని 1/2 kg తీసుకున్నాను. వాటిని ఇలాగ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేస్తే ఏమవుతుందంటే మనకి వంకాయ అనేది నల్లగా అయిపోతుంది అన్నమాట. అలాగే చిక్కుడు ముక్కలు, క్యారెట్ పీసెస్, ఒక పెద్ద పొటాటోని ఇలా మీడియం సైజ్డ్ ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి. సో మనకి పొటాటో అట్లీస్ట్ ఆ మందం అయితే ఉండాలండి, మరి చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకోవద్దు. అలాగే 2 మీడియం సైజ్ టమాటా పీసెస్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగ వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి. ఇప్పుడు అందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, నూనె ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఒక్కసారి పప్పుని వేయించుకోవాలి. సో మనకి పప్పులు ఒక్కసారి వేగిన తర్వాత అందులో ఆనియన్ పీసెస్ని యాడ్ చేసి ఇప్పుడు అందులోనే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. సో ముందుగా అయితే పొటాటో పీసెస్ని యాడ్ చేసుకోండి. తర్వాత చిక్కుడుకాయ ముక్కలు, క్యారెట్, టొమాటో, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. సో వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని వేసుకోండి వంకాయ ముక్కల్ని. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోని ఎండుమిరపకాయని యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా పంచదారని యాడ్ చేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయ, అల్లం దంచి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. సో చింతపండు రసం యాడ్ చేసుకున్నప్పుడు ఇలా మనం చేతితో ఫిల్టర్ చేస్తే అడుగునున్న తొక్కులు కానీ లేదంటే ఇసుక లాంటిది కానీ మన చేతి నుంచి ఫిల్టర్ చేసి పక్కన పడేయచ్చు. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి ముక్కలు ఇలాగా మునిగినంత వరకు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి సిమ్ ఫ్లేమ్లో. మనం అన్నీ పచ్చికూరలు వేసాం కాబట్టి అవి ఉడకాలి కదా, అందుకని మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మనకి వాటర్ ఇంకినంత వరకు కొద్దిగా చేయాలండి. అలాగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత తెరిచి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సో ఇలాగ వాటర్ అనేది ఇంతవరకు ఇంకిన తర్వాత ఇప్పుడు మనకి వెజిటేబుల్ అనేది కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ కుక్ అయిపోతే కనుక ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. సో ఇది ఇలా మగ్గుతున్నప్పుడు ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ కింద తయారు చేసుకొని శనగపిండి మిక్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనకి అది చిక్కబడినంత వరకు అలా కలుపుకుంటూ ఉండండి. సో శనగపిండి వేయగానే మనకి అది కొద్దిగా చిక్కబడుతుంది. అంతే, ఇంకా పైన కొరియాండర్ లీవ్స్తో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ఇంకా.
సో కొరియాండర్ లీవ్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే ఉండనివ్వండి. సో మనకి ఆ కొరియాండర్ ఫ్లేవర్ అంతా కూడా రెసిపీ మొత్తానికి సెట్ అవుతుంది. సో ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ రెసిపీని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.